నగరంలో బయటకు వచ్చే మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. షీ టాయిలెట్స్ ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ వాటిని నిర్వహించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. షీ టాయిలెట్లలో దుర్వాసన రావడంతో అడుగు పెట్టలేని స్థితిలో ఉన్నాయి. సిటీలో షీ టాయిలెట్స్ పై మరింత సమాచారం కల్పన అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో జీహెచ్ఎంసీ ప్రజల అవసరాల మేరకైతే చాలా వరకు మొబైల్ టాయిలెట్స్ కావచ్చు, షీ టాయిలెట్స్ కావచ్చు ఏర్పాటు చేసిందనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా కూడా మనకు రోజు విస్తీర్ణత అనేది జరుగుతూ ఉంది. దాదాపు ఆ విస్తీర్ణత బట్టి కూడా మనం యాజ్ పర్ క్లాస్ ప్రకారం చూసుకున్నట్టయితే నార్మల్గా మనకు 500 మీటర్స్ ప్రకారం కూడా మనకు ఒక వాష్రూమ్ అనేది కంపల్సరీ ఉండాలి. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కూడా మనకు ఆ విధంగా ఎక్కడా కనిపించట్లేదు. దాదాపు హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే కూడా మనకు 4000కు పైగా కూడా మనకు వాష్రూమ్స్ అనేవి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఈ టాయిలెట్స్ ఏవైతే ఉన్నాయో వాష్రూమ్స్ కావచ్చు యూనిట్ వైజ్గా చెప్తూ ఉంటాము. 4000 యూనిట్స్ పైగానే ఇక్కడ మనకు వాష్రూమ్స్ హైదరాబాద్ నగరంలో ఉన్నాయి. ఒక్కొక్క యూనిట్లో ఇటు మహిళలకు కావచ్చు, పురుషులకు కావచ్చు సంబంధించి కూడా 2 వాష్రూమ్స్ అనేవి 2 టాయిలెట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా ఓవరాల్గా చూసుకున్నట్టయితే హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనకు 8000కు పైగా కూడా మనకు వాష్రూమ్స్ అనేవి ఉన్నాయి. మరి ప్రజెంట్ నేనైతే జూ పార్క్ దగ్గర ఉన్నాను, అరంగర్ దగ్గర. ఒక్కసారి కూడా మనం బ్యాక్గ్రౌండ్లో చూసుకోవచ్చు ఏవైతే మనం చెప్పుకుంటున్నామో వాష్రూమ్స్ కావచ్చు, టాయిలెట్స్ కావచ్చు, ఇవి మనకు చాలా వరకు కూడా చాలా పేరిట కూడా మనకు ఇటు జీహెచ్ఎంసీ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనం చూస్తున్నాము ఇవి షీ టాయిలెట్స్ అని చెప్పుకుంటూ ఉంటాము. దీంతో పాటు లూ కేఫ్స్ అని కూడా ఈ మధ్యకాలంలో మనకు జీహెచ్ఎంసీ తీసుకొని రావడం జరిగింది. లూ కేఫ్స్ అంటే ముందు మనకు కేఫ్ లాగా చిన్న షాప్ ఉంటుంది, వెనకాల వాష్రూమ్ ఉంటుంది. అవొక టైప్ ఆఫ్ వాష్రూమ్స్. దాంతోపాటు మొబైల్ వాష్రూమ్స్ అని చెప్పేసి అంటే బస్లో కావచ్చు మూవేబుల్ వాష్రూమ్స్ అనేవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటితో పాటు ఏవైతే చెప్పుకుంటున్నామో ప్రజెంట్ ఇక్కడ మనం చూస్తాం కదా ఇవి షీ టాయిలెట్స్. అంటే ఇట్లా రకరకాల పేరిట మనకైతే ప్రజల అవసరాల మేరకైతే జీహెచ్ఎంసీ ఈ వాష్రూమ్స్ ఈ టాయిలెట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఎంతో మంది జూ పార్క్కి నిత్యం వస్తూ ఉంటారు, కొన్ని వేల మంది కూడా వస్తూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళు వచ్చి వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే ఒక్కసారి కూడా మనం వాటి పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కూడా వాటిని ఉపయోగించుకునే విధంగానైతే ఎక్కడ లేవు. ఈ ఒక్కటనే కాదు దాదాపు నగర వ్యాప్తంగా కూడా మనకు ఈ షీ టాయిలెట్స్ అయితే ఇదే విధంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా పురుషులకు సంబంధించి కాకుండా మహిళలకు వచ్చేసరికి కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎందుకంటే పురుషులు వచ్చేసరికి కూడా ఎక్కడైనా మెన్స్ ఎక్కడైనా వెళ్తామని చెప్పేసి వాళ్ళు అలా ఉంటే అమ్మాయిలు మాత్రం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎక్కడ కూడా వాష్రూమ్స్ సరిగ్గా లేకపోవడం, ఒకవేళ వాష్రూమ్స్ ఉన్నా కూడా వాటి దగ్గరికి వచ్చి వాటిని చూసి వెనుతిరిగే పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఎందుకంటే ఒక్కసారి కూడా మనం వీటి పరిస్థితి చూస్తుంటే ఎంత అధ్వానంగా ఉన్నాయో మనకు కనిపిస్తూ ఉంది. దాదాపు వీటి చుట్టుపక్కల రావాలంటేనే 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్ నగరంలో షీ టాయిలెట్స్, మొబైల్ టాయిలెట్స్, లూ కేఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, వీటిని ఉపయోగించే విధంగా ఉన్నాయా లేదా, వాళ్ళకి ఉపయోగపడుతున్నాయా లేదా వాటితో మాట్లాడి తెలుసుకుందాం. చాలా మంది జూ పార్కుకు వస్తారు పబ్లిక్, కానీ ఆడవాళ్ళకు అసలు బాత్రూమ్ లెట్రిన్సే లేవు. ఎటు వెళ్తారు? మగపిల్లలు అంటే పోతారు కానీ అటు ఇటు, కానీ ఆడపిల్లలం పోలేం కదా. అయితే ఫ్రీ అని పెట్టిరు కానీ అది యూజ్ చేయడానికి పనికిరావు. ఎట్లున్నాయమ్మా? అంటే దాదాపు కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, పని చేస్తున్నాయి. అసలు వీటి దగ్గరికి వచ్చేలాగా ఉన్నాయా? వీటి పరిస్థితి ఎట్లుంది? వచ్చేలాగా లేవు. వాసన రావడము, అసలు దగ్గరికే రావడం లేదు. అసలు కంపు మొత్తం రానికే కాదు. ఆడవాళ్ళకి అది అనేది లేదు. లెట్రిన్ పోవాలంటే లేదు, బయటనే లేదు అసలు. కానీ ఎంతమంది ఆడవాళ్ళు ఎట్లా పోతారు, ఎక్కడ పోతారు మరి? అది దగ్గర లేనా, లేదంటే హైదరాబాద్లో ఎక్కడ కూడా అన్ని ఇట్లనే ఉన్నాయా? మొత్తం అంతా 4 దిక్కులలో అట్లే ఉన్నాయమ్మా. లెట్రిన్స్ ఖరాబే ఉన్నాయి. అసలు ఆడవాళ్ళకి లేవు. ఏడా అంటారు ఫ్రీ అని, ఫ్రీ అంటారు కానీ మరి అవి యూజ్ చేసుకోవడానికి అయితే పనికిరావు. యూజ్ చేసే విధంగా అయితే లేవు. అసలు టాయిలెట్స్ అంటే అలా ఉండకూడదు కదా. మనకంటూ ఒక చూడంగానే వెళ్ళడానికి ఫ్రీగా ఉండాలి టాయిలెట్స్ అంటే. లేడీస్ అంటే ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కొంచెం భయం ఉంటుంది. వెళ్ళాలి సేఫ్ ప్లేసా కాదా అని చూసుకొని అన్ని విధాలుగా చూసుకొని వెళ్తాం కాబట్టి అదొక సేఫ్ అనేది అయితే లేదు ఇప్పుడు పబ్లిక్ టాయిలెట్స్. ఇక్కడ క్లోజ్ అయి ఉన్నాయి అంటే హైదరాబాద్లో మొత్తం ఇట్లనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన ఫ్రీ టాయిలెట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్లో అన్నీ అట్లే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా టాయిలెట్స్ యూజ్ చేసుకోవడానికి అయితే లేదు. ఇంటి నుండి వెళ్ళినామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాతనే వెళ్ళాల్సి వస్తుంది. ఇది ఒక్కటనే కాదు హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా మనకు ఇదే విధంగానైతే మనకు వాష్రూమ్స్ అనేవి, టాయిలెట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏవైతే సులభ్ కాంప్లెక్స్ ఉన్నాయో అంటే ప్రైవేట్గా మనకు ఉన్నాయో, పెయిడ్ వాష్రూమ్స్ ఉన్నాయో అవి మాత్రమే వెళ్ళడానికి ఉన్నాయని చెప్పేసి ఫ్రీగా ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన టాయిలెట్స్కి అయితే వెళ్ళడానికి లేదని చెప్తా ఉన్నారు. చాలా వరకు అయితే ఎక్కువగా స్మెల్ రావడం జరుగుతుందని చెప్పేసి, నిరుపయోగంగా ఉన్నాయని చెప్పేసి వాటి చుట్టుపక్కలకు వెళ్ళడానికి భయాందోళన కలిగించే సిచ్యువేషన్స్ ఉన్నాయని చెప్తున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.